స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మరి ఈ దినం నుండి మరి భస్మ బుధవారం లెంటి డేస్ ప్రారంభమవుతున్నాయి. ఈ దినం నుంచి మరి ప్రతి ఒక్కరూ మరి 40 దినాలు మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థనలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఎవరు వెళ్ళే చోటకి వారు మరి దేవుని సన్నిధికి వెళ్ళాలని, మరి 40 దినాలు కామెంట్లు కాకుండా, ఏంటంటే 40 దినాలు బైబిల్లో ఎక్కడుంది, 40 శ్రమ దినాలు ఎక్కడున్నాయి అనేది కాకుండా, మరి దేవునికి దగ్గరగా మనం నివాసం చేస్తున్నామా లేదా అన్నదే మరి ప్రాముఖ్యమైన సంగతి. కనుక ప్రతి ఒక్కరు ఈ 40 దినాలు దేవుని సన్నిధికి దగ్గరగా ఉండండి. దేవుని సన్నిధిలో మీరు గడపండి. ఈ 40 దినాలు పూర్తయ్యేసరికి ఒకవేళ ఉండగలిగిన వారు ఉపవాసం చేయండి. మరి ప్రత్యేకమైన ఆశీర్వాదం, మరి దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. మరి ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుతున్నాను. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించిన. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ఈ భస్మ బుధవారం. మరి మనకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడట. దేవునికి స్తోత్రం. మరి చాలా చక్కటి వాగ్దానం కనుక ప్రతి ఒక్కరూ దయించి ఈ 40 దినాలు శ్రమ దినాలు, మరి యోబు జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, మరి అంతా కోల్పోయిన స్థితి అయినప్పటికీ మరి దేవుడు ఏం చేశాడంటే మరలా తిరిగి అతనికి మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఇచ్చాడు. కనుక మరి ఈ దినం మీరు ఎవరైనా కావచ్చు, ఏ పరిస్థితులు ఉండాలి కావచ్చు, స్థితి అంతా మారిపోయి ఉండొచ్చు, ఈయనకి నా బ్రతుకు ఎందుకులే అనొచ్చు. అయితే మీరు అలా అనొద్దు. మీకు శుభవార్త ఏంటంటే యోబును ఆశీర్వదించిన దేవుడు మరి మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని మీకు తెలియచేస్తూ, మరీ అధికముగా ఆశీర్వదిస్తాడు అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నుంచి ప్రభా శ్రమదిన లెంటి డేస్ ప్రారంభించుండగా ఈ 40 దినాలు క్రమంగా, మర్యాదగా, ఘనంగా నీ నామ మహిమార్థమై జరిగినట్లు ప్రతి ఒక్కరూ నీకు దగ్గరగా, నీ సన్నిధికి దగ్గరగా ఉండడానికి సహాయం చేయమని, కృప అనుగ్రహించమని, తోడైండమని, మహిమ పొందమని తండ్రి. ఈ దినం ఏమన్నా రోగులు ఉంటే స్వస్థపరచమని, ఏ అవసరతలోని ప్రజలను వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, అలాగే తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నీ కృప కలుగునుగా. కానీ ఉద్యోగాలు బట్టి ఉద్యోగాలు దయచేయమని, గర్భాలను బట్టి గర్భఫలాలు, వివాహాలు కాని వారి వివాహాలు ప్రభా నాయన, పర్మనెంట్ల కోసం చూస్తున్న వారు పర్మనెంట్లు, అలాగే చదువుకున్న చిన్న బిడ్డలకు కూడా నువ్వు తోడైండమని, దీవించమని, మహిమ పొందమని, కృపను గ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరికి మెత్తతో దేవుడు మాట్లాడాడు నమ్ముతున్నాను. అలా ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చెప్పి మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.